వివరాలకు వెళ్తే దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భూమి అంతా కెమికల్తో నిండిపోయిందని, రోగాలకి కారకులం మనమే అని, నివారించగలిగేది మనమే అన్నారు బండి సంజయ్. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్లు కేటాయించింది. ప్రకృతి వ్యవసాయం చేస్తే 2-3 ఏళ్లు లాభాలు రాకపోయినా ఆ తర్వాత రైతులు కోటీశ్వరులు అవుతారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. రైతులు గమనించి ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు బండి. ఒక్క పంట రాకపోవచ్చు, ఇంకో పంట లాభం వస్తుంది, ఇంకో పంట ఒక్క పంట నష్టం వస్తుంది. నష్టమైతే రాదు, లాభం రాకపోవచ్చు, ఇంకో పంట నష్టం లాభం వస్తుంది. ఇక రాను దిగుబడి పెరుగుతూ ఉంటుంది, మన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పిర్రు దిగుబడి విషయంలో నివారణ చెప్పిర్రు, పోనీ రేటు విషయంలో నివారణ చెప్పిర్రు. ఇక ఇప్పటి కూడా మనం మారకుంటే ఇట్లా రోగాలు తెచ్చుకుంటే ఉన్న పైసలు మీరు 20,000 సంపాదిస్తారా, ₹1,00,000 సంపాదిస్తారా, హాస్పిటల్ అవుతారు 1,00,000 2 లక్షలు అప్పు తీసుకొచ్చి ఉన్న బంగారం ఉన్న ఆ వ్యవసాయ జాగానే అమ్మి కుదబెట్టి మళ్ళీ రోగాలకు పెట్టబడితే మనం రోగాలకు పెట్టబడి డాక్టర్ ఏమంటుంటే పోతే సింపుల్ చెప్తున్నారు. డాక్టర్లు అందరూ కూడా ఏమన్నా సార్ తిండిలో ఏమన్నా సార్ అంత కెమికల్సే కదా సార్ అంటున్నారు, తిండిలో కెమికల్సే కదా సార్ అంటుంటే సింపుల్ చెప్తున్నారు వాళ్ళు. సార్ ఫ్రూట్స్ ఇవ్వడం సార్, ఫ్రూట్స్ ఇవ్వడం సార్ అంత కెమికల్ హైబ్రిడ్ కదా అంటున్నారు. మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది మ్యాంగో. నేనేమైతే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు, 17 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నా. నేను బెడ్ మీద 3 రోజులు నేనే. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇవాళ నాదే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరం పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు వచ్చినప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతాయి, చేతులు వంకరైతాయి, ఈ ఫుడ్ తింటే ఇవన్నీ తింటే కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. స్కామ్ కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారని జగన్ ప్రశ్నించారు. డిఎస్సి పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. డిఎస్సి రిక్రూట్మెంట్లో భారీ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మోడలిస్ట్ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి. స్పోర్ట్స్ మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు, లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారన్నారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, అంతే కదా. నా ముందనే నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు. అట్లీస్ట్ గౌరవం. ఎస్టీ పోలవరం షెడ్యూల్ ట్రైబు, పోలవరం ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఇలాంటి వాళ్ళకి రాలా. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో
పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. కేవలం ఆటల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, పాల్గొంటే చాలు, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు. ఉద్యోగాలు ఇచ్చేసినాను. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీస్ తరపున పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇది బాగుంది, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి. అల్వాల్ సర్కిల్ ప్రశాంత్ నగర్ కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. రోజు అల్వాల్లో ఇందిరానగర్ మరియు ప్రశాంత్ నగర్ కాలనీలో రెండిట్లో సివరేజ్ వర్క్స్ స్టార్ట్ చేయించడం కోసమని మన ముఖ్య అతిథిగా మరి రాజశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ రెండు వర్క్స్ కూడా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే. ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే ఎమ్మెల్యే గారు స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వర్క్స్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సివరేజ్ వర్క్స్ చాలా ఇయర్స్ నుంచి చాలా కాలనీస్లో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి ఒక్క కాలనీలో ఏవైతే మా దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ఖచ్చితంగా అన్నీ కూడా చేపిస్తున్నాము. ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అన్నగారు ఎమ్మెల్యే గారి సహకారంతో మేము అన్ని పనులు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి గారు మరియు శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా కాలనీకి ఈ యొక్క డ్రైనేజ్ విషయంలో ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాము. ఇక లేడీస్ అయితే ఇక అనరాని మాటలు అన్నారనుకోని, ఎందుకంటే అన్నారు మోరీల నీళ్లు పట్టుకొని గుడికి ఎట్లా పోవాలి అది ఇది అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే కార్యక్రమం. అందుకని చెప్పి మేము చాలా కూడా ఎంబడిపడ్డాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సహకరించారు. ఏది ఏమైనా మీరు వదులుకుంటే తిరిగి మీ పని చేపిస్తానని అన్నాడు. ఆయన బాధ పట్టుకొని మేము తిరిగినాము. మా కాలనీ వాళ్ళు అందరూ కూడా తిరిగినారు, ఎక్కడికంటే అక్కడికి వచ్చిండ్రు. శ్రద్ధగా ఈ యొక్క కాలనీకి దీనికి ఈ ఛాలెంజ్గా తీసుకొని తిరగడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మాకు ఫ్యూచర్లో కూడా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి విజయశాంతి మేడం కూడా దీనికి చాలా కృషి చేసింది. ఆమె కూడా ఎక్కడికంటే అక్కడికి వచ్చింది. ఆ ఫోన్లు కూడా చేసి మమ్మల్ని రమ్మంటే మేము అందరం కూడా పోయినాం. అక్కడ ఎవరిని కలవాలనో వాళ్ళని కలిసినాం. సార్ చెప్పింది చేసింది. వీళ్ళందరికీ కూడా మేము కాలనీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాటర్ విషయంలో మాకు ఒక చిన్న ఇష్యూ ఉన్నది. ఏంటంటే అందరికీ ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి. మాకు 2 రోజులకు 3 రోజులకు ఆ విధంగా జరుగుతుంది కనుక మాకు ఆల్టర్నేట్ డేస్ వాటర్ అరేంజ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే కానీ మా కాలనీ తరఫు నుంచి. ఇంకోటి ఆ వచ్చే నీళ్ళు కూడా టైమింగ్ లేదు. ఎప్పుడు అది రాత్రి 12 గంటలకు వస్తుందా, 1 గంటకు వస్తుందా, పొద్దుగాల 5 గంటలకు వస్తుందా, 6 గంటలకు వస్తుందా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇదివరకేమో చెప్పేది ఎప్పుడు వాటర్ వచ్చేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి నీళ్ళు. వాళ్ళు కొంతమంది పట్టుకుంటున్నారు, కొంతమంది పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే నీళ్ళు సరిగ్గా టైంకి వస్తలేవు కనుక అదొక పెద్ద ఇబ్బందికరమైంది. అది దయచేసి ఎమ్మెల్యే గారు తమ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది చేయండి. ఇది అయినాక మేము రోడ్ల విషయం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తుందని, కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వింత వికృత రాజకీయాలకు పాల్పడుతుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. కేటీఆర్ సోషల్ మీడియాను పనికట్టుకొని ప్రజలకు ఉపయోగం లేని ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ పార్టీ క్రాస్ ఓటింగ్ రాజకీయాలకు బీఆర్ఎస్ వేదికగా మారిందని, దేశవ్యాప్తంగా మీనాక్షి నటరాజన్కు మద్దతు లభిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మీనాక్షి గారికి ఒక మహిళకు ఇబ్బంది అయితే నీ ఏ బ్రాస్ ఛానళ్లలో, నీ బేకార్ బలాదూర్ ఛానళ్లలో ఇష్టం వచ్చినట్టు నాశనారా దుర్మార్గులారా మీరు. నీకేం తెలుసు? సొంత చెల్లెనే బయటికి పంపినావు నువ్వు, తోడపుట్ట చెల్లెని బయటికి పంపినా నువ్వు, రక్తం పంచుకున్న బయటికి పట్టిన చెల్లెని బయటికి పంపిన నువ్వు. నీ సోషల్ మీడియా ద్వారా కాలువకుంట్ల కవితని దేవులపల్లి కవితగా మార్చిన నువ్వు. ఇంకొక మహిళ పైన సానుభూతి ఎట్లుంటుందిరా నీకు? కేటీఆర్ లాంటి లత్కోర్ గాడు వెతికినా దొరకని ఒక చెత్త నా కొడుకు. ఒక మహిళ పైన బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా వ్యవహారం చేస్తూ ఉంటే కనీసం మద్దతు ఇవ్వకుండా, కనీసం సానుభూతి తెలియకుండా నీ తెలుగు స్క్రైబ్స్ ఛానళ్ళల్లో, నీ పేమెంట్ బ్యాచ్ యూట్యూబ్ ఛానళ్ళల్లో చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు. కేటీఆర్ లాంటి లుచ్చాగాడు ఎతికినా దొరకడు. ఆ బలాదూర్ బక్వాస్ మాటలు బంద్ చేయండి. బీజేపీ పార్టీ క్రాస్ బి డిఎన్ఏనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. మహిళల పట్ల గౌరవం ఉండదు, కుటుంబం పట్ల గౌరవం ఉండదు, రాష్ట్ర ప్రజల పట్ల ఇష్టం ఉండదు. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే మొట్టమొదటిగా ఆనందపడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నాకు కూడా అర్థం కాదు బీజేపీ పార్టీది. నామినేషన్ ఇచ్చిన తర్వాత గతంలో ఎస్ఐఆర్ని నిర్వహించినప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మార్పల్లిలో నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో రామచంద్రరావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మత్పల్లిలో నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రాంతంలోనే ఓటు వినియోగించుకునేందుకు వీలు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, ఇద్దరు కలిసి బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ మీద కూడా బీఆర్ఎస్ వైఖరి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకటే. వీళ్ళిద్దరు కూడా కలిసి బీజేపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. బీజేపీని వీళ్ళు ఈరోజు అప్రతిష్ఠపాలన చేసే ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే కాదా? ఈ రెండు పార్టీలు ఒకటే కాదా? ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పెరుగుతూ ఉన్నది. డీలిమిటేషన్ని కూడా వ్యతిరేకించింది బీఆర్ఎస్. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగూడెం గ్రామ శివార్లో మీనాదేవి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. మృతురాలి సోదరుడు సోను లాల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి భర్త అనిల్ కుమార్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని తేలింది. తన సంపాదనను భార్య పుట్టింటికి పంపుతుండటం, అలాగే ప్రమాదం తర్వాత తనను సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంతో ఆమెపై పగ పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. భార్యను హత్య చేయించేందుకు నేర చరిత్ర కలిగిన రింకు కుమార్కు 2 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ సాహుతో పాటు బీహార్లోని చంపతియా ప్రాంతంలో ఉన్న కిరాయి హంతకుడు రంజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అనిల్ ఎవరైతే భర్త ఎంగేజ్ చేసినాడో అతను రింకు కుమార్ ని ఎంగేజ్ చేశాడు. 2 lakhs కి మర్డర్ కి ప్లాన్ చేశారు వీళ్ళు. ఈ రింకు అనేవాడు వాళ్ళ అసోసియేట్స్ అయిన రంజన్ అండ్ నీరజ్ వీళ్ళిద్దరిని కూడా మాట్లాడుకొని 29th రోజు ఒక ప్రైవేట్ బస్ లో ఇక్కడికి రావటం, ఆ సీన్ కి ముందు రోజే భర్తతో పాటు వెళ్లి ఇవన్నీ ప్లాన్ చేసుకోవటం, చంపగానే అంటే 30th రోజు 8-8:39 మధ్యలో ఈ అఫెన్స్ అయింది.
9కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మళ్ళీ ఈ ఆటోలన్నీ మారుస్తూ 30th రోజు ఇక్కడ నుంచి బయలుదేరి బీహార్ వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఎవరైతే నీరజ్ ఉన్నాడో అతని మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. 7 కేసులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ బీహార్లో. వీళ్ళ ఈ క్రిమినల్ గ్యాంగ్ గానే ఉన్నారు. మన వాళ్ళు టీమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఒకరిని పట్టుకోవడం జరిగింది. రంజన్ ని అక్కడి నుంచి పట్టుకొని వచ్చాం. హస్బెండ్ ని ఇక్కడ అరెస్ట్ చేశాం. వీళ్ళు ఇద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ కేసులో పరారీలో ఉన్న రింకు కుమార్ అండ్ నీరజ్ ని మళ్ళా టీమ్స్ పంపించి అక్కడ త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ నేరస్తులు నేరం చేసేటప్పుడు చేసిన దాన్ని అప్పుడు ఆ రోజులలో అక్కడ సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్ పోస్టులు పెట్టడం జరిగింది. అత్యాచారము, హత్య జరిగింది, మహిళలకు భద్రత లేదని. బట్ అందరూ సంయమనం పాటించాలా. పోలీస్ దాన్ని ఎట్లాగూ డిటెక్ట్ చేస్తుంది ఆ కేసుని. అంతవరకు సమన్వయం పాటించి ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్టమైన కామెంట్స్ పెట్టి సమాజంలో శాంతి భద్రతలు లేనట్లుగా ఒక అభూత కల్పనని ఈజీగా ఒక పోస్ట్ చేసే ముందు కొంత ఓపిక బట్టి పోలీసు ఈ కేసుని ఛేదించే వరకు వెయిట్ చేయాలని చెప్పి నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. హల్వాల్ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు మరో అడుగు పడింది. వివిధ పార్కుల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నట్లు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు మచ్చబొల్లారం డివిజన్లో 2 ఓపెన్ జిమ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. హల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ మంగాపురం కాలనీలో ఉన్న థీమ్ పార్కులు 10 లక్షల వ్యయంతో, అలాగే ప్రెసిడెన్సీ ఎవెన్యూ కాలనీలో 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ల పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పార్కుల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు విధానపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మన 133 డివిజన్ అంటే పాత 133 డివిజన్లో ఇప్పుడు ఇది 191 డివిజన్లో 2 ఓపెన్ జిమ్స్ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒకటి మంగాపురం కాలనీలో, ఒకటి ఇక్కడ ప్రెసిడెన్సీ ఎవెన్యూలో. ఈ 2 కాలనీస్లో ఓపెన్ జిమ్, ఒకటి 10 lakhs, ఇది 12 lakhs, టోటల్ 22 lakhs. మరి ఓపెన్ జిమ్స్ ఏ కాలనీలో అవసరం ఉన్నా మీరు మాకు లెటర్స్ పెడితే డెఫినెట్లీ ఆ కాలనీస్లో అన్నీ కూడా ఈ ఓపెన్ జిమ్స్ అన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మాకు ఈ శాంక్షన్ చేయించినందుకు, జిమ్ శాంక్షన్ చేయించినందుకు మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కాలనీ ఈ పార్కును కాపాడిన రమేష్ నాయుడుకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ దీనికి కంపౌండ్ వాళ్ళు మొరం కానీ దీనికి ఇచ్చిన దాతలు కూడా మా కాలనీలో చాలామంది ఉన్నారు. కాలనీ మెంబర్స్ అందరూ చేసి కొంతమంది మా సభ్యులు దీన్ని దగ్గరుండి ఇంత పూర్తి డెవలప్ చేసినందుకే మనకు ఈ శాంక్షన్ కూడా తొందరగా శాంక్షన్ చేపించినందుకు వారికి కూడా అందరికీ పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మాకు మా 133 పాత 133 డివిజన్ ఉన్నప్పుడు మన జితేంద్రనాథ్ అన్న కానీ, మైనంపల్లి హనుమంత్ అన్న కానీ మనకు చాలా సహాయ సహకారాలు మాకు అందించినందుకు మా కాలనీ తరపున వాళ్ళకు ఎన్నవేళలా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జితేంద్ర అన్నకి, సురేందర్ అన్నకి, మా కాలనీ పెద్ద మనుషులైన హనుమంతరావు గారికి, రాఘవరావు గారికి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి దినం. ఈరోజు మాకు ఎన్నో చేసారు మా మైనంపల్లి హనుమంతరావు గారు. మళ్ళీ ఇంకొకటి ఇది యాడ్ అయింది మా కాలనీకి. మంచి ఓపెన్ జిమ్ అనేది పెట్టారు. మన శాంక్షన్ దగ్గర నుండి శాంక్షన్ చేయించారు. 10 lakhs to 12 lakhs దీనికి శాంక్షన్ చేయించారు. ఇది తొందరగానే వచ్చేస్తుంది. ప్లస్ ఈ పార్క్ అంతా డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఈ డ్రైన్స్ కానీ వేరే వర్క్స్ కూడా చాలా చేశారు. ఇంకొక 30 lakhs వరకు కూడా శాంక్షన్ చేస్తారు. చాలా థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ధన్యవాదం. మంగాపురం కాలేజ్. కుకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీ తమతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ విద్యార్థులు, స్టూడెంట్ ఫోరం నాయకులు వీసీ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. వీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జేఎన్టీయూ వీసీ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ విద్యార్థులు, స్టూడెంట్ ఫోరం నాయకులు నిరసనకు దిగారు. వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన వారు వీసీని వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు
రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. వేధిస్తున్న టీకే రెడ్డిని